నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రేపు ఆశ్వీజ బహుళ ద్వాదశి. దీనినే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు. అమృతం కొరకు దేవదానవులు క్షీరసాగర మదనం జరిపారు. సముద్ర మదనం జరిగిన సమయంలో మొదటగా భయంకరమైన హాలాహలం వెలువడింది. పరమశివుడు లోకరక్షణార్థం అలాంటి హాలాహలాన్ని తన గరళంలో దాచుకున్నాడు. ఆ తర్వాత కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, చంద్రుడు, లక్ష్మీదేవి మొదలైన వారంతా ఉద్భవించారు. చిట్ట చివరకు ధన్వంతరి భగవానుడు అమృత భాండంతో అవతరిస్తాడు. ఈ సందర్భంలో కామధేనువు గోమాత రూపంలో అవతరించిన రోజు ఆశ్వీజయుజ బహుళ ద్వాదశి. కామధేనువు అంటే గోవు. గోవు కోరిన కోరికలను ఇచ్చేటటువంటి దేవత. ఆమె సురభి, సుశీల, నందిని, బహుళ, సుభద్ర అనే 5 రూపాల్లో ఆవిర్భవించింది. శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క కామధేనువును ఒక్కొక్క మహర్షికి ఇచ్చి వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేస్తూ గోమాత ఆధారంగా సృష్టిని సంరక్షించమని ఆదేశిస్తాడు. ఆ తల్లి సంరక్షణలోనే మనం జీవిస్తున్నాం. పవిత్రమైన ఈ రోజున తప్పనిసరిగా గోమాత దర్శనం చేసుకోండి. గోగ్రాసం సమర్పించండి. గోపూజలు చేయండి. సకల గ్రహదోషాలు పోతాయి. గోవు సకల దేవతా స్వరూపిణి. సర్వే జనా హిందూ బాంధవా గోవత్సద్వాదశ్యా పుణ్యతిథి సందర్భేన శుభాకాంక్షాయా భవతు. గావో విశ్వస్య మాతరః. స్వస్తి. శ్రీమాత్రే నమః.